సన్నబియ్యం పథకాన్ని ఎవరు అనౌన్స్ చేశారు? నరేంద్ర మోడీ అనౌన్స్ చేసిందా? రేవంత్ రెడ్డి ఎందుకు అనౌన్స్ చేసిండు? కేంద్ర పథకం కదా. సన్నబియ్యం కేంద్రమే ఇస్తే అంత మరి రేవంత్ రెడ్డి ఎందుకు అనౌన్స్ చేయండి? మోడీ అనౌన్స్ చేయాలి, లేదంటే పార్లమెంట్లో అనౌన్స్ కావాలి. అసెంబ్లీ ఎందుకు అనౌన్స్ అయింది? ఇది మీరు పార్లమెంట్లో మోడీ కానీ అమిత్ షా కానీ అనౌన్స్ చేయండి చూసారా? పోనీ ఒక్క తెలంగాణలో సన్నబియ్యం ఎందుకు ఇస్తున్నారు? పక్కనున్న ఛత్తీస్గఢ్లో సన్నబియ్యం ఇస్తున్నారా? మధ్యప్రదేశ్లో సన్నబియ్యం ఇస్తున్నారా? రాజస్థాన్లో ఇస్తున్నారా? ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నారా? నాకు తెలిసినంత వరకు. మరి అక్కడి నుంచి ఇస్తున్నారు, సేమ్ కేంద్రమే కదా అక్కడ కూడా. మరి దానికి ఆన్సర్ ఉండాలి కదా. ఇప్పుడు ఈ తెలంగాణలో కారణం ఏంటి అంటే సన్నబియ్యం పథకం ఇది గేమ్ చేంజర్. డెఫినెట్గా అది ఒక మంచి పథకం. ఎందుకు అంటే ఇప్పటిదాకా ప్రజలు తినే ఆహార ధాన్యాలు సింపుల్ లెక్క. నేను ఆ డ్రైవర్ని అడిగాను రోజు, నీకు రేషన్ బియ్యం కొనుక్కోవడానికి పోవాలి సార్ అన్నాడు. ఎంత అంటే తింటామని తిన సార్ అన్నాడు. దానికి పక్కనే దుకాణంలో 10 రూపాయలకు అమ్ముకుంటా సార్ అన్నాడు. కానీ మళ్ళీ నువ్వు బియ్యం ఎంత కొంటాను? నేను 40 రూపాయలు పెట్టి బియ్యం కొంటున్నా సార్ అన్నాడు. అంటే 10 రూపాయలకు అమ్ముకుంటున్నాడు, 40 రూపాయలకు కొంటున్నాడు. అంటే 30 రూపాయలు ఒక కిలో పైన ఖర్చు పెడుతున్నాడు. అంటే 24 కిలోలు కనుక 4 పిల్లలు ఉంటే 720 రూపాయలు ఖర్చు పెడుతున్నాడు ఎక్స్ట్రా. ప్రభుత్వం ఏమో నీకు ఉచిత ఇస్తుంది. అల్టిమేట్గా ఇది ఎవరికి పోతుంది? బియ్యం మాఫియాకి పోతుంది. కాకినాడలో సీజ్ ద షిప్ అంటారు చూడ, దానికి పోతున్నది. ఇది ఎక్కడికి పోతున్నది అంటే నీకు కొన్ని చోట్ల అయితే రేషన్ డీలరే డబ్బులు ఇచ్చి పంపిస్తాడు. 24 కిలోలక 240 రూపాయలు ఇచ్చి పంపిస్తాడు. బియ్యం కొన్ని చోట్ల ఏంటంటే బియ్యం అక్కడ కొని పక్కనే షాపులు అమ్ముతారు.